ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏటో చూస్తున్నావు, నీలో నువ్వే మదన పడుతున్నావు, బాధపడుతున్నావు. అసలు ఏం జరిగిందే సోదా? ఏమైనా సమస్య? చెప్పండి అత్తయ్య. ఆ రోజు మీరు క్యాబ్లో వెళ్ళినా నాకు కనిపించలేదని చెప్పాను. ఆ రోజు కూడా మాట దాటేశారు. ఏదో జరుగుతుంది, అదేంటో చెప్పండి అత్తయ్య. నువ్వు ఆగుతావా? ఏది జరిగినా సరే నువ్వు ఆ విషయానికే లింక్ చేయాలా? ఏం లేదు బామ్మగారు, అత్తయ్య గారికి కాస్త నీరసంగా ఉందని చెప్పారు. చూడమ్మా వరోసి, మీ అత్తయ్యకి నీరసంగా ఉందని తిరుపతిలో చెప్తుంది కదా. అమ్మా, యశోద రాత్రి నుంచి ఇలాగే ఉంది. నాన్నగారికి రేపు పొద్దున్న జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మేమిద్దరం మాట్లాడుకున్నప్పటి నుంచి యశోద మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాన్నగారు అలా చంపబడ్డం, ఆ చంపిన వాళ్ళ ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం, ఇవన్నీ మనసులో పెట్టుకుని కాస్త నలతగా ఉందమ్మా. పిచ్చిదానా, ఆ విషయంలో నాకు మాత్రం బాధగా లేదా? దాన్ని తలుచుకుంటూ ఉంటే ముందుకెలా వెళతావు? అవును, వాసుదేవ్ అన్నట్టు నా భర్త చనిపోయి 3 సంవత్సరాలైనా సరే ఆ చంపిన వాళ్ళ ఆచూకీ కనిపెట్టలేకపోయాం. అంత మాత్రానికి ఇలా అయిపోతే ఎలా? రేపు ఆయన జయంతికి కావలసిన ఏర్పాట్లన్నీ వాసుదేవ్ చేశానని చెప్పాడుగా. ఇంకా ఏమైనా అవసరమైతే ఇంటి పెద్ద కోడలుగా అన్నీ నువ్వే చక్కబెట్టాలి. దగ్గరుండి చూసుకోవాలి. అంతేగాని ఆ విషయాన్ని మనసులో తలుచుకొని ఎక్కువగా ఆలోచించొద్దు. బామ్మగారు, అత్తయ్య గారికి నేను చెప్తాను. అత్తయ్య గారు రండి. యశోద ఏదో విషయంలో చాలా బాధపడుతుంది, మనసులో పెట్టుకుని కుమిలిపోతుంది. ఆ విషయం ఏంటని అడుగుదామన్నా కూడా నాకు మనసు రావడం లేదు. ఎందుకంటే తను నాకు చెప్పాలనుకున్న రోజు ఖచ్చితంగా తనే నాకు చెప్తుంది. యశోద మీద నాకు ఆ నమ్మకం ఉంది. త్రిపుర, అత్తయ్యని చాలా బాగా కవర్ చేశావు. ఈ విషయంలో నీ పాత్ర కూడా ఉందేమో. నువ్వు అత్తయ్య కలిసే మా అందరి కళ్ళు కప్పి ఏదో నాటకం ఆడుతున్నారనిపిస్తుంది. ఏదో ఒక రోజు బయటపడకుండా ఉంటుందా? ఆ రోజు నీ సంగతి కూడా ఖచ్చితంగా చెప్తాను. ఏంటత్తయ్య గారు, మీరింకా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఆ విషయం నాకు వదిలేయండి. ఎలా వదిలేయగలనమ్మా? ప్రతి క్షణం నా మనసుని కలిచి వేస్తుంది. ఎప్పుడో నా గత జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన ఇప్పుడు నా భవిష్యత్తుకి ప్రశ్నార్థకం అయ్యింది. నాకు ప్రతి క్షణం అదే గుర్తొచ్చి ఏం చెయ్యాలో, ఏం చేస్తున్నానో ఏమీ అర్థం కావడం లేదమ్మా. బాధపడకండి అత్తయ్య గారు. అసలు ఎప్పుడో మీ గతంలో జరిగిన వివాహం గురించి, మీ జీవితంలో జరిగిపోయిన ఆ గతం గురించి మీరు ఆలోచించడమే కాదు,
పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు అలా ఎందుకు జరుగుతుంది? ఆ లెటర్లు ఎందుకు వస్తున్నాయి? డబ్బులు ఎందుకు తీసుకురమ్మంటున్నారు? దీని వెనక ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. దీని వెనక ఏమున్నా, ఎలాంటి పరిస్థితులున్నా నేను మీకు అండగా ఉంటాను. త్వరలోనే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. మీరేం ఆలోచించకండి అత్తయ్య, ప్లీజ్. బేబీ, ఎవరైనా కాల్ చేస్తారనా ఎదురు చూస్తున్నావు? అవును మమ్మీ. గెస్టే ఎవరు కాల్ చేస్తారు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తారా? నో. నువ్వే చెప్పు బేబీ. మమ్మీ, ఇంకాసేపట్లో నాకు బాల నుంచి ఫోన్ వస్తుంది. బాల నీకు ఫోన్ చేయడం ఏంటి బేబీ? అలా ఎలా చేస్తాడు? చేస్తాడు. నా క్యాల్కులేషన్ కరెక్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. చూసావా మమ్మీ, వాళ్ళ నుంచే నాకు కాల్. హలో హలో నందిని మిస్. ఎవరు? మిస్ నేను బాలాని. ఓ బాలా, నువ్వా? ఏంటి ఫోన్ చేసావు? ఏం లేదు మిస్, మీరు గుర్తొచ్చారు అందుకే ఫోన్ చేశాను. ఓ అలాగా. మిస్ మీరు మా ఇంటికి రావచ్చు కదా. మీ ఇంటికా? ఎందుకు? అదే ట్యూషన్ చెప్పడానికి. నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, ఓకేనా? బాలాగారు, ఈ టైంలో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు? నందిని మిస్తో మాట్లాడుతున్నాను సుందరి. ఈ టైంలో మిస్తో మాట్లాడడం ఏంటి? మీ మిస్ని ఇలా రాత్రులప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఏం లేదు సుందరి, నందిని మిస్ని నాకు ట్యూషన్ చెప్పమని చెప్తున్నాను, దాని గురించే ఫోన్లో అడుగుతున్నాను. మిస్ కూడా వస్తా అన్నారు. మీకు మిస్ నెంబర్ ఎలా తెలుసు?